आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। आदाब नाजरीन, सिटी इंडिया न्यूज़ के खबरनामा में आपका खैर मकदम है। देखते हैं आज की खबरें। तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने बीआरएस की जानिब से पालमू रंगारेड्डी लिफ्ट इरिगेशन प्रोजेक्ट के 90% काम मुकम्मल होने के दावे को मुस्तरद करते हुए कहा है कि जब मंसूबे के तखमीनी बजट का निस्फ भी खर्च नहीं हुआ तो इतने बड़े पैमाने पर तकमील का दावा कैसे दुरुस्त हो सकता है। उन्होंने कहा कि साबिक बीआरएस हुकूमत आपाशी शोबे में 84,503 करोड़ रुपए का कर्ज छोड़ कर गई, जबकि कांग्रेस हुकूमत ने गुज़िश्ता 30 माह के दौरान 52,120 करोड़ रुपए के बकायाजात अदा किए हैं। वज़ीर आला के मुताबिक हुकूमत ने कॉन्ट्रैक्टर्स को 22,000 करोड़ रुपए जारी किए, जिनमें महबूबनगर मनसूबों के लिए 8,000 करोड़ रुपए शामिल हैं। అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లాకు సాయం అందుతుంది, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి అవుతాయని ఆకాంక్షించారు. వారు మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అత్యధిక నిర్లక్ష్యానికి లోనైన మహబూబ్నగర్ జిల్లాకే ఆనాడు సాయం అందాల్సిన అవసరం ఉంది. మిగతా జిల్లాల కంటే అన్ని విషయాలలో, విద్యలో కానీ, వైద్యంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ కృష్ణానది జలాలు పూర్తిగా మన జిల్లాలోనే ప్రవహించిన ఎన్నడూ మనం ఆ నీళ్లను ఒడిసిపట్టుకున్న సందర్భమే లేదు. కాబట్టి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేది అత్యంత కీలకమైన పథకం. ఎందుకు అని అంటే కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, మనం ప్రారంభించుకున్న మక్తల్ నారాయణ కొడంగల్ ఎత్తిపోతల పథకం అన్నీ కలిపితే కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో సమానం కాదు. ఒక్క పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకమే 90 టీఎంసీల నీళ్ళు. ఈరోజు ఈ జిల్లాలో జూరాల నుంచి మొదలు పెడితే జూరాల, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, అదేవిధంగా కల్వకుర్తి, మిగతా ప్రాజెక్టులన్నీ కట్టి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేస్తే ఈ జిల్లాకు దాదాపుగా 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఇవ్వడానికి అవకాశం ఉంది. పనులన్నిటిని పూర్తి చేయాలని రోజు కంకణం కట్టుకొని మేమందరం క్షేత్రస్థాయిలో పర్యటన చేసి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ప్రతి 6 మంత్స్కు ఒక వర్టికల్గా ఒక షెడ్యూల్ చేసుకొని ఇప్పుడు జూన్లో వచ్చిన డిసెంబర్ వరకు ఏమేమి పూర్తి చేయగలం, నెక్స్ట్ జూన్ వరకు మళ్ళీ ఏం చేయగలం, నెక్స్ట్ జూన్ నుంచి నెక్స్ట్ డిసెంబర్ వరకు ఏం చేయగలం, విడతల వారీగా ఒక ప్రణాళికబద్ధంగా పనులు ఏ విధంగా ప్రతి నెల ఏ విధంగా చేయాలో అధికారులకు టార్గెట్ ఇచ్చి, భూసేకరణకు కలెక్టర్లకు టార్గెట్ ఇచ్చి, దానికి అవసరమైన నిధులను ఏ విధంగా సేకరించాలి చేయడానికి అవసరమైన నిధులను ఏర్పాటు చేసుకోవడానికి, సేకరించడానికి ఒక పక్కా కార్యాచరణ కోసం క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాము. ఎక్కడైనా అధికారులు ఏదైనా విషయాల వల్ల అటు ఇటుగా చెప్తే కూడా దాన్ని అర్థం చేసుకోవడం కోసం ప్రతిదీ రోజు తిరిగి చూసుకుంటూ వచ్చి ఈ జిల్లాకు 26 లక్షల ఎకరాల నీళ్ళు ఇవ్వడానికి అవసరమైన పనులను, నిధులను సంపూర్ణంగా సమకూర్చడానికి ఈ 2 రోజులు పని చేసినాం. ఈ 2 రోజులు తిరుగుతున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా వేగంగా భూసేకరణ చేస్తాం, పనులను చేస్తాం, అవసరమైన నిధులను విడుదల చేస్తాం. మీడియా మిత్రులు కూడా నా సూచన, భూసేకరణ విషయంలో మీరు దయచేసి సహకరించండి. భూసేకరణ ఈ 4,000 ఎకరాల భూసేకరణలో మీడియా మిత్రులుగా మీరు సహకరించండి. ఈరోజు మనం ఈ పనులు చేసుకోకపోతే ఇంకెప్పటికీ చేసుకోలేము. ఈరోజు మన చేతులనే అధికారం ఉండి, మనమే నిర్ణయాలు తీసుకోగలిగి ఉండి, మనమే నిధులను తెచ్చుకోగలిగి ఉన్నప్పుడు కూడా మనం ఈ పనులను పూర్తి చేసుకోకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. నేను సంపూర్ణంగా కట్టుబడి ఉన్న ఈ జిల్లా ప్రాజెక్టులను అన్నిటిని పూర్తి చేయడమే కాకుండా ఈరోజు ప్రాజెక్టుని కట్టుకుంటే సరిపోదు, నీళ్లు నింపడానికి రిజర్వాయర్లు కూడా ఉండాలి. జూరాల 17.84 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఈరోజు జూరాల నీటి నిల్వ 9 టీఎంసీ, దాదాపుగా 8.5-9 టీఎంసీలు ఆడ లేనే లేదు. మనం ఆ పక్కన గూడెం తోటిలో 15 టీఎంసీలు రిజర్వాయర్లో నీళ్లు నింపుకుంటే
జూరాలలో నీళ్లు లేనప్పుడు దాని కింద ఆయకట్టుకు అవసరమైతే ఇక్కడ నుంచి అక్కడ మళ్ళీ నీళ్లు విడుదల చేసుకోవడానికి అవకాశం ఉంది. తుమ్మిల పూర్తి చేసుకుంటే అక్కడ రిజర్వాయర్ లేదు. రాబోయే हैदराबाद पुलिस कमिश्नर की हिदायत पर नामपल्ली और हबीबनगर पुलिस स्टेशन हदूद में वाक़ लॉजेस और होटलों पर मुश्तरका छापे मारे गए। इस कार्रवाई की क़ियादत सीपी तफसीर इरफान ने की। छापों के दौरान पुलिस टीमों ने अचानक मुआयना करते हुए आधार कार्ड, रिकॉर्ड्स, मेहमानों के रजिस्टर, सीसीटीवी फुटेज और लाइसेंसों की तफसीली जाँच की। पुलिस ने होटल और लॉज इंतज़ामिया को तमाम ज़ाब्तों पर सख्ती से अमल करने की हिदायत दी। हुकाम ने खबरदार किया कि क़वानीन और ज़ाब्तों के ख़िलाफ़ वर्जी की सूरत में मुतअल्लिक़ा अफराद के ख़िलाफ़ सख्त कानूनी कार्रवाई की जाएगी। अच्छा, ये पहले से आके रह रहे हैं और कंटिन्यू कर रहे हैं जी। अभी कितने लोग हैं? ये कंटिन्यू अभी 11 लोग हैं। आपके पास 23 लोग हैं, इसमें अभी प्रेजेंटली 11 रूम्स में लोग हैं। ओके, तो ये जो शेख वाहिद साहब है ये कंटिन्यू कर रहे हैं। हाँ, कंटिन्यू। ये 2 रूम लिए हैं। कितने लोग हैं? ये लोग फैमिली है, वो लोग 6%। इनका आप क्या रिकॉर्ड कर लिए? इसमें तो आप नाम वाम मिलते हैं। अच्छा, क्या नाम है आपका? बकुल साहब, कहाँ से आए आप? कर्नाटक विजन का है आपका? यही आई कार्ड इनका यही है। ये जस्ट हम लोग सिटी का पीस, सिक्योरिटी, सेफ्टी, लोगों में सेफ्टी का सेंस रहे, ठीक है, और लोग सिक्योर रहे, उसके लिए जो है ये प्रोग्राम हम लोग चलाते हैं, चला रहे हैं। ये प्रोग्राम हमारा है, तो उसमें जो है आप होटल में रुके हुए हैं तो लोग वेरिफिकेशन के लिए आए हुए हैं, ठीक है। लड़ने की कोई बात नहीं है, एकदम पुलिस वाला देख के हड़बड़ाइए नहीं आप। क्यों आए हैं आप? मैं वो कॉस्मेटिक का बिजनेस शुरुआत करना चाहता हूँ। कौन सा कॉस्मेटिक? तो यहाँ से आप सामान खरीदने के लिए आए हैं, फिर बीदर में दुकान करेंगे आप? तो इससे पहले आए हैं आप हैदराबाद? हाँ, आते रहते। आप आते रहते हैं यहाँ पे? रुकते कहीं और रुकते हैं? यहाँ पे इसी होटल में रुकते हैं। तो इनका आधार वगैरह देख लीजिए, फ़ोन नंबर। मकबूल क्या अम्मा का नाम क्या है तुम्हारे? कहाँ पे रहते हो बिजल में? तो बिलाल कौन है? वो तुम्हारा डेट ऑफ बर्थ क्या है? डेट ऑफ बर्थ। खाना ना खा लिया आराम से है? हाईकोर्ट है ना? देखिए बाद में फिश मेडिसिन का कौन सा एग्जीबिशन? ये भी कपड़े
बीजेपी के रुकन पार्लियामेंट धर्मपुरी अरविंद ने तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी की हार्वर्ड यूनिवर्सिटी के लीडरशिप प्रोग्राम में शिरकत को लेकर तनकीद की है। उन्होंने कहा कि इस प्रोग्राम को गैरमामूली कामयाबी के तौर पर पेश किया गया, हालांकि उनके मुताबिक ये कोई ऐसा प्रोग्राम नहीं जिसमें सिर्फ चंद मुंतखब अफराद को ही मौका दिया जाता हो। अरविंद ने दावा किया कि उनके जानने वाले अफराद ने जब इस प्रोग्राम के लिए दरख्वास्त दी तो उन्हें हार्वर्ड यूनिवर्सिटी की जानिब से फौरी तौर पर फ़ीस जमा कराने की हिदायत मौसूल हुई। उन्होंने इल्ज़ाम किया कि इस प्रोग्राम के लिए तकरीबन 12 लाख रुपए फ़ीस, फ़िज़ाई सफ़र और वीज़ा अखराजात पर खर्च किए गए। बीजेपी रुकन पार्लियामेंट ने कहा कि हुकूमत ने इस मामले को गैर ज़रूरी तौर पर बढ़ा चढ़ाकर पेश किया और उसे एक बड़े तशहीरी इक़दाम में तब्दील कर दिया। उन्होंने इसे महज पब्लिसिटी स्टंट करार देते हुए हुकूमत के दावों पर सवालात उठाए। ఈయన మళ్ళా 21st సెంచరీ లీడర్షిప్ ప్రోగ్రామ్కి వేయండు. ఏడికి? హార్వర్డ్కి వేయండు. అప్పుడు పోయిండా బ్రదర్? జనవరి 25 నుంచి 30 దాకా వారం రోజులు వేయండు. 20 దేశాల నుంచట 60 మందినే హ్యాండ్ పిక్డ్ అట. ఇది వినాలి అందరూ, రైతులు వినాలి, ప్రజలు వినాలి, మీరు అందరికంటే ఎక్కువ వినాలి, అందరూ వినిపించాలి, బాధ్యత మీది. 61 మంది హ్యాండ్ పిక్డ్ అని అడిగో. అందులో మళ్ళీ ఈయన ఏంది తెలంగాణ సీఎంఓ ట్వీట్ చేసింది, ఎన్రోల్డ్ ఇన్ ద ప్రెస్టీజియస్ లీడర్షిప్ ఆఫ్ ద 21st సెంచరీ ప్రోగ్రామ్ ఎట్ ద కెనడీ స్కూల్, హార్వర్డ్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద వరల్డ్స్ లీడింగ్ యూనివర్సిటీస్. With this, Revant Reddy became the first Chief Minister in independent India to enroll in the leadership program at an Ivy League university, marking a significant milestone in leadership development and global engagement. భారతదేశ చరిత్రలో ఫస్ట్ ముఖ్యమంత్రి అట. ఈయన పోయొచ్చినాక ఈయన జనవరి ఆఖరికి పోయొచ్చిండు, అంతేనా? ఫిబ్రవరిలో నేను ఒకంతటి అప్లై చేయించిన అదే ప్రోగ్రామ్. నాకు తెలిసిన ఆయనతో అప్లై చేయించాను. 1, 2, 3, 4, 5 అప్లై చేసినాక సీటు తీసుకుంటలేడు, ఫీజు కడతలేదని 5 సార్లు రిమైండ్ చేశారు. రండి ఫీజు కట్టు. 5 ఈమెయిల్లు. అంటే నేను మన పేరు బయట పడతాను, మా వాడి పేరు బయట పడతానని ఇస్తలేను మీకు, మీరు ఆఫ్ ద రికార్డ్ ఇస్తా, జరిగేది బయట పెట్టకూడదు ఈమెయిల్. ఇది హార్వర్డ్కి వెళ్ళి వచ్చింది ఈమెయిల్. ఈ ప్రతి 5 ఈమెయిల్లు కూడా రండి ఫీజు కట్టుండ్రి, ఇది బాగుంది, ఈ ప్రోగ్రాం బాగుంది, ఆ ప్రోగ్రాం బాగుంది అని చేసుకుంటారు. $13,000 దీని ఫీజు, అంటే 12 లక్షలు. ఈయన పోయడానికి ఫస్ట్ క్లాస్ టికెట్. నేను 2 ఏళ్ల కింద 3 ఏళ్ల కింద అమెరికా పోతే $8 లక్షల ఫస్ట్ క్లాస్ టికెట్. నాకు ఆ టీటీఏ వాడు ఏటీఏ వాడు ఆటలు పాటలు బాటలు మస్తున్నాయి అమెరికాలో. టికెట్ కొనిస్తా అన్నాడు బిజినెస్ క్లాస్. అవసరం లేదు, నేను వస్తా పోవన్నా. నేనే పెట్టుకొని 8 లక్షలు వేయించిన. మళ్ళీ అంతే ఉంటుంది అనుకుందాం, 8 లక్షలు. మళ్ళీ ఈయనతోటి ఈయన పల్టన్ ఉంటుంది, సెక్యూరిటీ పతలాడుకునేటోళ్ళు అందరూ ఉంటారు, ఎమ్మెల్యేలు, అలా కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళందరూ వీళ్ళకి మళ్ళీ ఆడ హోటళ్ళ ఖర్చు, తిరుగుడు ఖర్చు, పూరంబోకు ఖర్చు, కోట్ల రూపాయలు నాశనం. ఇది ఈయన చేసుకొచ్చింది. దీనికి భారతదేశ చరిత్రలో మొట్టమొదటి ముఖ్యమంత్రి, అంటే ఫస్ట్ టైం ఒక ముఖ్యమంత్రి $13,000 తలపెట్టినాడు. ఇది వేస్ట్. 13,000 కోర్సులు నేర్పుతారేమో, $13,000 బడ్జెట్ కాదని డిసైడ్ చేసుకున్నారు. कलवा कुंटला कविता ने बंजारा हिल्स में पार्टी के मरकजी दफ्तर में
प्रेस कॉन्फ्रेंस करते हुए रियासती हुकूमत पर बड़े पैमाने पर अराजी घोटालों का इल्ज़ाम आयद किया। उन्होंने कहा कि तकरीबन 1 लाख करोड़ रुपए मालियत की ज़मीनें बाअसर अफराद के हवाले की जा रही हैं और वज़ीर आला के करीबी अफराद, वज़रा, अरकान पार्लियामेंट और अरकान असम्बली इसमें मुलविस हैं। कविता ने दावा किया कि वह तमाम तफसीलात जल्द सबूतों के साथ आवाम के सामने पेश करेंगे। उन्होंने इल्ज़ाम लगाया कि हुकूमत गरीबों के साथ नाइंसाफ़ी करते हुए अमीरों को फ़ायदा पहुंचा रही है और ज़मीनों के गैरकानूनी अलाटमेंट की साजिश की जा रही है। उनके मुताबिक हैदरा के ज़रिए ज़मीनी घोटालों को बेनकाब किया जाएगा और ज़रूरत पड़ने पर मामला सुप्रीम कोर्ट तक ले जाया जाएगा। कविता ने कुकटपल्ली की मंजीरा कॉलोनी दरियाए मूसा के हेड में कायम श्री आदित्य इमारत, प्रेमावती पेट के तालाब की अराजी और नागाराम में एक असलहा साज कंपनी की जानिब से मुबैना ज़मीन कब्ज़ों का जिक्र करते हुए कार्रवाई का मुतालबा किया। उन्होंने अदाकार व सियासतदान पवन कल्याण से भी मुबैना तौर पर शिकम ज़मीन की 10 एकड़ अराजी हुकूमत को वापस करने का मुतालबा किया। कविता ने कहा कि तेलंगाना के वसाइल, ज़मीनों, सकाफ़त और आबी हुकूक़ के तहफ़्फ़ुज़ के लिए उनकी जमात जिद्दोजहद जारी रखेगी। మేము ఈ మధ్యలో ఆ శ్రీ ఆదిత్య అనే బిల్డింగ్ దగ్గర పోయి ధర్నా చేసినప్పుడు హైదరాబాద్లు ఉల్టా మా మీదనే దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. ఆ తర్వాత మేము సాక్ష్యాధారాలతో సహా తిప్పికొట్టినాం. అప్పటి నుండి ఇప్పటి వరకు శ్రీ ఆదిత్యని అయితే వాళ్ళు టచ్ చేయలేదు. ఎందుకంటే దాని వెనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఎంపీ గారు ఉన్నారు. ఆ ఎంపీ గారికి ఇక్కడే కాదు ఇంకా అనేక చోట్ల కూడా ప్రభుత్వం సహకారం అందించింది కాబట్టి ఆ శ్రీ ఆదిత్య అనేటటువంటి దాని వైపు వెళ్ళలేదు. కానీ నేను మళ్ళీ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీరు తక్షణమే హైడ్రా వెళ్ళి అక్కడ శ్రీ ఆదిత్య పనులు ఆపాలి. అది మూసీ మీద మరకలాగా ఉంది, హైదరాబాద్ మీద మరకలాగా ఉంది. మొత్తం రివర్ బెడ్లోనే ఆ ప్రాజెక్ట్ కడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఆపాలి. పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు, అనేకమైన మాటలు అన్నాడు. తెలంగాణ వాదులు ప్రాంతీయవాదం అంటే ఉగ్రవాదం అన్నాడు. అనుకుంటా నేను గద్దరన్నకు కారు కొనిచ్చిన అన్నాడు. అంటే మీరు మా కళాకారులను ఎందుకు అవమానపరుస్తారు? ఒక పక్కనేమో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడితే ఆయన మీదకి వస్తారు, మేధావుల మీదకి. ఇంకో పక్క కళాకారులు. అసలు మీరు కూడా కళాకారుడే కదా, మీరు సినిమా యాక్టరే కదా. మీరు సినిమా యాక్టర్గా మీకు ఎట్లా వస్తుంది జీవనాధారం? ఏ సినిమాకైనా హయ్యెస్ట్ ఇన్కమ్ నైజాం నుంచే వస్తుంది. అంటే మా తెలంగాణ బిడ్డలు చూసే టికెట్లతోనే మీ సినిమాలు నడుస్తాయి. హయ్యెస్ట్ ఇన్కమ్ నైజామే, హయ్యెస్ట్ కలెక్షన్స్. అంటే మీరు కొనుక్కున్న ప్రతి కారులో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మీరు కొనుక్కున్న ప్రతి భూమిలో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మీరు మా గద్దరన్నను పట్టుకొని నేను కారు కొనిచ్చినానని ఆయన చనిపోయాడు, మీరు కొనిచ్చిరో కొనియలేదో అవి ఎవరికి తెలియదు. కానీ జనరల్గా ఏమంటారంటే మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కుడి చేత్తోని దానం చేస్తే ఎడమ చేతికి తెలియదు అంటారు. అప్పుడెప్పుడో కారు కొనిచ్చి గప్పాలు కొట్టుకునేది మీరు కొంటే కొన్నారు కావచ్చు, పెద్ద ముచ్చటేముంది. ఆయన ఎన్ని ఫోక్ ట్యూన్స్ దొంగతనాలు చేసి మీరు సినిమా పాటలు పెట్టుకుంటలేరు. ఇచ్చిర్రా ఎప్పుడన్నా రాయల్టీ మీరు ఫోక్ ఆర్టిస్టులకి? ఎప్పుడన్నా ఫోక్ ఆర్టిస్టులను ఆదుకున్నారా? చిన్న నిర్మాతలను ఆదుకున్నారా? పక్క రాష్ట్రాల్లో ఎట్లా చేస్తారు? తమిళనాడులో అక్కడిక్కడ వాళ్ళందరూ. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే మీరు ఒకటంటే మేము 100 అనాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక 10 ఎకరాలు శిఖం భూమిని ఆయన అప్పుడు తెలంగాణ వచ్చిందన్నటువంటి దుఃఖంలో ఉన్నాడు పాపం. 2014లో 11 రోజులు అన్నం తినలేదు, బాగా బాధపడుకుంటా ఏడ్చుకుంటా తెలంగాణలో ఒక 10 ఎకరాల శిఖం భూమిని ఆయన కొనుక్కున్నాడు. అప్పుడు కొనుక్కున్న తర్వాత ఏమైంది, ఆ కొనుక్కునే కన్నా ముందే చాలా చెరువులకు జనరల్గా ఫైనల్ చేసి మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ అది డిసైడ్ చేయరు. కానీ ఈ పర్టికులర్ చెరువు పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ కొనుక్కున్నది కోడికుంట అనే చెరువు, సర్వే నంబర్ 706. దీంట్లో మొత్తం ఫైనల్ నోటిఫికేషన్ వచ్చింది. ఏ 10 ఎకరాలు అయితే ఆయన కొనుక్కున్నాడో అది శిఖం భూమి అని ఫైనల్ నోటిఫికేషన్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పి ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుకుంటే ఏమన్నారంటే, నా తప్పు ఉంటే అది శిఖం భూమి అయితే ప్రభుత్వానికి ఇచ్చేస్తాం అన్నారు. అయితే ఈయన రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎన్ని తప్పులు దొరికాయంటే అందులో ఓన్లీ 3 ఎకరాలే శిఖము, మిగతా 7 ఎకరాలు మాగాని అని రాసింది. కానీ అది తప్పు, ఖచ్చితంగా రికార్డ్స్లో ఉంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఇరిగేషన్ రికార్డులో 10 ఏకర్స్ శిఖం భూమి అని ఉన్నది. ఆ కాయిదాలు మా దగ్గర ఉన్నాయి, కానీ ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు నేను అడిగేది ఏంటంటే, మీరు వాపస్ ఇస్తా అన్నారు కదా, వాపస్ ఇచ్చేసేయండి. మామూలు రైతుల దగ్గర తీసుకున్నప్పుడు కాంపెన్సేషన్ ఎట్లా ఇస్తారో గవర్నమెంట్, మీకు కూడా ఏ టీడీఆరో ఏ పైసలో ఇస్తారు, అర్జెంటుగా వాపస్ ఇచ్చేసేయండి. మీరు కంచె వేసిండ్రు, ముందు ఆ కంచె తొలగించండి. శిఖం భూమిలో కూడా కంచె వేయడానికి ఉండదు. మీరు మట్టేసిండ్రు, ఆడ గోవులకు వాటికి వీటికి గ్రాసం వేస్తున్నా అని చెప్పారు, మట్టేసిండ్రు, ఆ మట్టి మొత్తం చెరువులే వేసిరు కాబట్టి అది కూడా తొలగించాలి. తక్షణమే మీరు వాపస్ ఇవ్వాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నాను. అంటే బీజేపీ వాళ్ళకి ఎవరు లీడర్ లేరు, వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ వస్తే 2 ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు. ఆ ఉన్న 8 సీట్లు కూడా పోతాయి ఈసారి, అవి కూడా రావు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది. వడ్లు ఈడ
75 లక్షల క్వింటాళ్ళు కొనాలి అని సీఎం గారు అంటారు. పంజాబ్లో 100% పండిన గోధుమలన్నీ కేంద్ర ప్రభుత్వం కొంటుంది. మరి 8 మంది ఎంపీలు పోయి అడగొచ్చు కదా, ఇక్కడ 100% మాకు మనకెందుకు 38% కొనాలి? మరి ఆ మాట ఎందుకు మాట్లాడరు? పవన్ కళ్యాణ్ తర్వాత సంగతి. ముందు అసలు మన ప్రజల కష్టాలలో బీజేపీ పాత్ర ఎక్కడు? బీజేపీ ఏం మాట్లాడుతుంది? డెఫినెట్గా బీజేపీని తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. रियासती वजीर आपाशी उत्तम कुमार रेड्डी ने कहा कि वजीर आला के दौरे महबूबनगर के दौरान मुख्तलिफ मनसूबों का तफसीली जायज़ा लिया गया है और हुकूमत ज़ेर इल्तवा आपाशी मनसूबों को मुकम्मल करके किसानों को फ़ायदा पहुँचाने के लिए अमली इक़दाम कर रही है। उन्होंने कहा कि माजी में भारी सरमाया खर्च होने के बावजूद मतलूबा नतायज हासिल नहीं किए जा सके, ताहम मौजूदा हुकूमत मनसूबों की बर वक्त तकमील के लिए पुरअज़्म है। उन्होंने मज़ीद कहा कि रियासती हुकूमत तेलंगाना के आबी हकूक़ के तहफ़्फ़ुज़ और आपाशी के निज़ाम को मजबूत बनाने के लिए मुसलसल इक़दाम कर रही है, जिसके मुस्बित नतायज मुस्तक़बिल में सामने आएंगे। प्रेस कॉन्फ्रेंस में वज़रा, अरकान असम्बली, कांग्रेस कायदीन और महकमा आपाशी के आला हुकाम भी मौजूद थे। మీడియా మిత్రులందరికీ నమస్కారం. గౌరవనీయులు ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో డ్రింకింగ్ వాటర్ అండ్ ఇరిగేషన్ వాటర్ విషయంలో మరి గతంలో ఎప్పటికీ పోల్చినా ఈ 5 ఏళ్లలో ఎక్కువ పని జరగబోతుంది, ఎక్కువ వాటర్ అవైలబిలిటీ కాబోతుంది, ఎక్కువ ఆయకట్ జనరేట్ కాబోతుంది, ఎక్కువ డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ కాబోతున్న విషయాన్ని మరి నేను కూడా ఇరిగేషన్ మంత్రిగా కొంత సంతోషంతో మీకు తెలియజేస్తున్నాను. ఏర్పడిన తర్వాత జూన్ 2, 2014కి అప్పుడున్న ఇరిగేషన్ మంత్రులు దక్కుతుంది పనిచేస్తుంది. మీరు కాళేశ్వరం తీసుకోండి, మీరు పాలమూరు రంగారెడ్డి తీసుకోండి, మీరు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, దేవాదుల, సీతారామ ప్రాజెక్టు, మరి ఎస్ఎల్బిసి టనలు, డిండి, ఏ ప్రాజెక్టు తీసుకోండి, మరి ఏ ప్రాజెక్టు పూర్తి కావడం కానీ మరి పెద్ద ఎత్తున ఆయకట్టు రావడం జరగలేదు. ఉదాహరణకి కృష్ణా నది కింద కృష్ణా జలాలు ఉపయోగించి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో కృష్ణా బేసిన్ లో రికార్డు స్థాయి పంట పండింది, రికార్డు స్థాయి ప్రొక్యూర్మెంట్ జరిగింది మేము అధికారంలో వచ్చిన తర్వాత. మరి కృష్ణా గోదావరి బేసిన్ 2 కలుపుకున్న హైయెస్ట్ ఎవర్ ప్యాడీ ప్రొడక్షన్ in India, in 29 states, is in Telangana in our time. Highest paddy production, highest paddy procurement is after Congress government, Mukhyamantri Revanth Reddy గారి నాయకత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంతో దేశంలోనే హైయెస్ట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ప్యాడీ ప్రొడక్షన్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్